సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా మంత్రి ఆనంకు స్వాగతం పలికిన సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి త్రినాథరావు, ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్న మంత్రి ఆనం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం కోరిన మంత్రి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ. భక్తుల భద్రత, ఆలయ పరిసరాల ప్రాంతాలు పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం అన్నదానానికి నాణ్యత, భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచన. ప్రత్యేక పూజలు, సేవల సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశం. దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యత మెరుగుపరచాలని సూచన. ఆలయ ఆస్తుల పరిరక్షణ, వాటి ఖచ్చితమైన నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు. సింహాచల దేవస్థానాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేయాలన్న మంత్రి ఆనం ఆలయ సేవలో ఉన్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారి సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని సూచన. అభివృద్ధిని కలిగించి దేవాలయం ఆంధ్రదేశంలో ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ ఇనుమడించేసి లోకానికి అంతటికీ సర్వ శ్రేయస్సులు, సుఖ శాంతులు కలిగేటట్టుగా స్వామిని ప్రార్థిస్తున్నాను. Das ist gut.